అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు భారీ ఊరటనిచ్చే వార్త ఇది. అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ కు షాక్ ఇచ్చింది. అమెరికాలో పుట్టిన ప్రతి శిశువుకు ఆ దేశ పౌరసత్వం సహజంగానే వస్తుంది, అది రాజ్యాంగ హక్కు అంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ హక్కును అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వులతో మార్చడం కుదరదు అని స్పష్టం చేసింది. సార్, అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మీ కామెంట్. అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో 14th అమెండ్మెంట్ చాలా స్పష్టంగా చెప్తుంది, అమెరికాలో పడితే ఆటోమేటిక్ గా పౌరుడే అని. సో దీనికి ట్రంప్ వాదన ఏంటంటే ఇది బర్త్ రైట్ టూరిజం గా మారిపోయింది అని. సో దీని అంటే కేవలం అమెరికాలో పౌరసత్వం కొరకు పర్యాటకులుగా వచ్చి ఇక్కడ పిల్లలు అంటున్నారని ఆ సెక్షన్ ఉంటే చాలా స్మాల్ సెక్షన్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమెరికాకు వెళ్ళి ఆడ పిల్లలు అన్నారు చెప్పండి నాకు. మన బంధువులు మన ఫ్రెండ్స్లో మనకే లేదు, తెలిసిన వాళ్ళు లేరు. అంటే ఉద్యోగం కోసం వెళ్తారు, ఉద్యోగం కొరకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు తప్ప టూరిస్ట్గా వెళ్ళి సో అక్కడ పిల్లలు కానీ ఎంత లగ్జరీ ఎంతమందికి ఉంటుంది. కానీ దాన్ని బర్త్ రైట్ టూరిజంగా ట్రంప్ వ్యాఖ్యానించాడు. సో ట్రంప్ ఏంటంటే ఆయన వైట్ రేసిస్ట్ ఓటర్ లాబీ, ఇప్పుడు ఆ వైట్ రేసిస్ట్ ఓటర్ లాబీ గనక ఇమ్మిగ్రెంట్ల పైన ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తాడు. ఇప్పుడు ఓహియో వెళ్ళి ఇమ్మిగ్రెంట్లు మన పెంపుడు కుక్కల్ని పెంపుడు పిల్లుల్ని తినేస్తున్నారని చెప్పి మాట్లాడాడు. సో మన ఉద్యోగాలన్నీ వాళ్ళే లాగేసుకుంటున్నారని చెప్పారు, మనం దోచుకుంటున్నారని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఇమ్మిగ్రెంట్స్ అమెరికన్ ఎకానమీకి చేసిన కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. మీకు కార్పొరేట్ సీఈఓలు తీసుకోండి, మీకు ఇమిగ్రెంట్ల ఆ పాపులేషన్ షేర్తో పోలిస్తే చాలా డిస్ప్రపోర్షనేట్గా ఎక్కువ ఉంటారు. ఇవాళ ఇమ్మిగ్రెంట్లను ఇలాన్ మస్క్, సత్య నదేల్లా, సుందర్ పిచ్చయ్య, ఇంద్రా నూయి, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, మీకు ఇలాంటి అనేక మంది ఉన్నారు కదా. వీళ్ళంతా కార్పొరేట్ సీఈఓలుగా ఉండి అమెరికన్ కార్పొరేట్ రంగాన్ని, అమెరికన్ ఎకానమీని డెవలప్ చేసి ఉండకపోతే వైట్ అమెరికన్స్ కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు వచ్చేవా? కానీ ఆ అమెరికా ఫర్ వైట్ రేసిస్ట్ అమెరికాగా మారుస్తున్నాడు. సో ట్రంప్ వచ్చాక హూ ఈజ్ అన్ అమెరికన్, అమెరికన్ అంటే ఎవరు, సో అమెరికన్ ఐడెంటిటీ ఎవరు, సాధారణంగా ఐడెంటిటీ యొక్క కంట్రీకి ఎవరంటే ఆ పౌరసత్వం ఉన్న ప్రతి ఒక్కడు ఆ దేశస్తుడే. ఇప్పుడు అలా కాదు, పలానా కలర్ ఉన్నవాడే అమెరికన్, పలానా మతమున్నవాడే ఇండియన్, పలానా భాష మాట్లాడితేనే మావాడు, ఇలాంటి ధోరణులు మీకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. అల్ట్రా నేషనలిజం అంటారు దీన్ని. సో అమెరికాలో కూడా వైట్ స్కిన్ ఉన్నవాడే అమెరికన్ అని. ఆ మాటకి వస్తే అమెరికాలో వైట్ స్కిన్ ఉన్నవాడు అమెరికా ఏం కాదు, యూరోప్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు, వందల సంవత్సరాల కింద మైగ్రేట్ అయిన వాళ్ళు. యూరోప్లో నేటివ్స్ అనేది, ఇప్పుడు యూరోప్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఇండిజినస్ పీపుల్ అంటారు. వాళ్ళని ఎక్కడికో పంపించారు, వాళ్ళని ఎవరు పట్టించుకోడు. వాళ్ళు కొన్ని ఏరియాలకే పరిమితమై ఉంటారు, వాళ్ళ ఎకనామిక్ కండిషన్, వాళ్ళ గవర్నమెంట్ సబ్సిడీల మీద బతుకుతుంటారు. సో ఇప్పుడు ట్రంప్ కూడా వాళ్ళ తాత జర్మనీ నుంచి వచ్చాడు. సో అందరూ ఎన్నడో ఒకసారి యూరోపియన్ మైగ్రేట్లే. అమెరికా ఇస్ అ బారోడ్ సివిలైజేషన్ అది. సో ఇండిజినస్ అమెరికన్స్ను పాపం ఎప్పుడో కూడా లేకుండా చేసి పడేశాడు. ఇప్పుడు కెనడాలో అయితే ఇండిజినస్ కెనేడియన్స్ను ఈ యూరోపియన్స్ మైగ్రేట్ అయ్యాక అతి క్రూరంగా వాళ్ళు చంపారు. మాస్ గ్రేవ్స్, పిల్లల మాస్ గ్రేవ్స్ కూడా బయటపడ్డాయి. ఈవెన్ ఇండిజినస్ పిల్లల్ని, ఫ్యామిలీస్ పిల్లల్ని వాళ్ళ కుటుంబాల నుంచి దూరం చేసి వాళ్ళు నానా మానవ ఉల్లంఘనకు కూడా పాల్పడ్డారు. కొలంబస్ పై కూడా చాలా వివాదాస్పదమైన చరిత్ర ఉంది ఇండిజినస్ పీపుల్ పట్ల ఆయన వ్యవహరించిన తీరు పైన. సో అందువల్ల అమెరికన్ హిస్టరీ చదివితే మనకు అర్థమవుతుంది. సో ట్రంప్ వాదన ఏంటంటే ఇమిగ్రెంట్లు అంటే ఆయన 500 ఏళ్ళ కింద వచ్చినోడు ఇమిగ్రెంట్ కాదు, ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద వచ్చినోడు 50 ఏళ్ళ కింద వచ్చినోడు ఇమిగ్రెంట్ అని చెప్పి ఆయనకైనా టైం పీరియడ్. ఒక మాటలో చెప్పాలంటే వైట్ స్కిన్ వాడు అయితే ఇమిగ్రెంట్ అయినా బాధ లేదు, నాన్ వైట్ అయితే ఇమిగ్రెంట్ కాదు. ఎందుకంటే వైట్ స్కిన్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకు మద్దతుగా ట్రంప్ మాట్లాడుతుంటాడు. మీకు అంటే వైట్ స్కిన్ అయి ఉండాలి, క్రిస్టియన్ అయి ఉండాలి. ఇప్పుడు నీకు నైజీరియాలో క్రిస్టియన్స్ గురించి కూడా మాట్లాడతాడు. సో ఇది ఒక రేసిస్ట్ ఎథనో రిలీజియసిటీ అనేది ట్రంప్ బిహేవియర్. అందువల్ల వైట్ స్కిన్, అది కూడా మళ్ళీ ఇమ్మిగ్రెంట్లు కూడా క్రిస్టియన్లు ఉంటే వాళ్ళకేం బెనిఫిట్ చేయడు, అందులో మెయిన్ వైట్ స్కిన్నే. ఆ వైట్ స్కిన్ అయినాకనే ఇంకా వేరేది ఏమైనా చర్చ. సో ఆ రకమైన వైఖరి తీసుకుంటున్నాడు. అందువల్ల ఈ ట్రంప్ వాదన ఏంటంటే స్లేవ్స్ బిడ్డలకు, అంటే బానిసలుగా మనం ఇతర ఆఫ్రికాను తీసుకొచ్చిన వాళ్ళ బిడ్డల కొరకు ఇది పట్టుకొచ్చాము, దీన్ని ఇప్పుడు అందరూ వాడుతున్నారు అనేది వాదన.
సో అయిపోతుంది, వైట్లే మెజారిటీ కాకుండా పోతున్నారు అని. ఇదే ప్యూర్లీ పొలిటికల్ లాబీ. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక మతం ఆధారంగా రాజకీయాలు చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో మతాన్ని టార్గెట్ చేస్తుంటారు. వాళ్ళ పౌరసత్వాన్ని, వాళ్ళ దేశభక్తిని, రకరకాల వాళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అని చెప్తుంటారు. 3, 4 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటే ఉండవచ్చు, లేరని నేను అన్ను. కానీ అందరూ 3, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ డెమోగ్రఫీలో 100,000 మెన్కు 3,000 ఉమెన్ ఉండాలి కదా. ఉన్నారా? లేదు కదా. పాపులేషన్లోనే జనాభా లెక్కల్లో ఉండాలి కదా. అప్పుడు ఒక మతానికి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ 2, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే 1000 మంది పురుషులకు కాను 2,000, 3,000 మంది స్త్రీలు ఉండాలి. లేదు కదా. మరి లేనప్పుడు ఎట్లా పెళ్లి చేసుకోగలుగుతారు? అందువల్ల ఇవన్నీ ఏంటంటే కావాలని ఒక ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎథ్నో రిలీజియస్ ఐడెంటిటీని ప్రమోట్ చేస్తానికి. ఇప్పుడు అక్కడే కాదు, జర్మనీలో, యూకేలో కూడా ఇలాంటి, ఇప్పుడు యూకే ఫ్రీడమ్ పార్టీ అని, సో మీకు జర్మనీలో కూడా ప్రధాన ప్రతిపక్షం అయిపోయింది. యూకే ఉన్న ఇటీవల జరిగిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో యూకే ఫ్రీడమ్ పార్టీ అనేది భారీ ఎత్తున పెరిగింది. సో మీకు కీ స్టార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది. లేబర్ పార్టీ వీకెన్ అయి యూకే ఫ్రీడమ్ పార్టీ పెరిగింది. అందువల్ల ఈ ట్రెండ్ ఏంటంటే అల్ట్రా నేషనలిస్ట్ రాజకీయాల కొరకు చేస్తారు. సో అయితే సుప్రీంకోర్టు అందుకే ఏమన్నది, ఇది మీ ఇష్టం వచ్చినట్టు చేసే అధికారం నీకు లేదు. ఇప్పుడు 150 ఏళ్ళ చరిత్రని ఒక్క కాగితం పైన సంతకం పెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో నేను మారుస్తా అంటే సాధ్యమయ్యే పనే కాదు. 14th అమెండ్మెంట్ ద కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్కి ఇది విరుద్ధము అని చెప్పి కొట్టిపడేసింది. 14th అమెండ్మెంట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా ప్రకారం ఎనీబడి వాజ్ బార్న్ ఇన్ అమెరికన్ సాయిల్, బార్న్ ఆన్ అమెరికన్ సాయిల్ ఈజ్ అన్ అమెరికన్ సిటిజన్. ఇప్పుడు ట్రంప్ ఆర్డర్ ఏంటంటే అన్లెస్ ఈదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ అమెరికన్ సిటిజన్స్, ఐ థింక్ గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా ఇచ్చినట్టున్నారు. వాళ్ళు అయితేనే వాళ్ళ పిల్లలకు మాత్రం సిటిజన్ పడుతుంది. ఇప్పుడు H1B వీసా మీద పోయి అక్కడ పిల్లలు H1B వీసా మీద 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా ఉంటారు. సో H1B వీసా పైన వెళ్ళిన వారి పిల్లలు కారు అని ఇదొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు ట్రంప్. సో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఈ ఏడాదిలో 2వసారి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ కింద రెసిప్రోకల్ టారిఫ్ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది కూడా 6-3 మళ్ళీ స్పష్టమైన మెజార్టీతో కొట్టేసింది. వాస్తవంగా అమెరికన్ జ్యుడిషియరీ మన జ్యుడిషియరీలా కాదు, పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. ట్రంప్ నియమించిన వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో చాలా మంది ఉన్నారు. రిపబ్లికన్ నియమించిన వాళ్ళే మెజారిటీ. అందుకే ట్రంప్ ఈ ఇష్టం వచ్చినట్టుగా ఈ చట్టాలు ఎందుకు తేయగలిగాడంటే మా జడ్జిలే ఉన్నారు కదా, నేను నియమించిన జడ్జిలు రిపబ్లికన్ పార్టీ హయాంలో నియమించిన జడ్జిల మెజారిటీ ఉన్నారు కనుక మేము ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నాడు. కానీ అమెరికాలో ఎన్లైటెండ్ జ్యుడిషియరీ ఈవెన్ తామను ఏ ప్రభుత్వం అపాయింట్ చేసిన దాంతో సంబంధం లేకుండా ఇది అమెరికా రాజ్యాంగానికి విరుద్ధము, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ద అమెరికాకు ఈ రకంగా టారిఫ్లు విధించే హక్కు లేదు అని తీర్పు చెప్పింది. సో ఇప్పుడు 2వ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది, మీరు బర్త్ రైట్స్ ఇచ్చినప్పుడు కొట్టిపడేశారు. ట్రంప్ ఒకవైపు పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి, ఆయన చెప్పిన దానికి భిన్నంగా వార్స్ చేస్తున్నాడు. నో వార్స్ అన్నాడు, నో ఫారిన్ వార్స్ అన్నాడు, వార్స్ చేస్తున్నాడు. ఇన్ఫ్లేషన్ తగ్గిస్తానని ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. మీకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు, అమెరికా ఐసోలేటెడ్ అయిపోయింది ప్రపంచంలో. సో ఇరాన్ చేతిలో కూడా చావు దెబ్బ తినాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్గా కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సో అందువల్ల ఇవాళ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ఏ వీకెండ్ ప్రెసిడెంట్, అన్ని వైపులా బలహీనపడుతున్న ప్రెసిడెంట్గా అమెరికా ప్రజల ముందు ఉన్నాడు.